హలో ఫుడ్ ఎడిక్ట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి హెల్దీ వెయిట్ లాస్ వెజిటబుల్ సూప్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. ఇది చాలా హెల్దీ, స్టమక్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, ఈజీగా వెయిట్ లూజ్ అవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా పల్లీల నూనె యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ పల్లీల నూనె లేదు అంటే కనుక నార్మల్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఫైన్గా చాప్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిని లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్ దాకా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/4 కప్ దాకా ఫైన్గా చాప్ చేసుకున్న బీన్స్, అలాగే 1/4 కప్ దాకా క్యాబేజీ ముక్కలు, 1/4 కప్ దాకా ఫైన్గా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, 1/4 కప్ దాకా బఠానీని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి మన ఆప్షన్ అండి. మనకి నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే క్యాలీఫ్లవర్, బీట్రూట్ ఇట్లా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి వెజిటేబుల్స్ అనేవి పచ్చివాసన పోయేంత వరకు కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. మూత పెట్టుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మూత ఓపెన్ చేశాక ఆ స్టీమ్ అనేది బయటికి పోనివ్వద్దండి. అంటే మూతకున్న స్టీమ్ అనేది మనం ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా స్టీమ్ ద్వారా కుక్ అయిన వెజిటేబుల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. 1 నిమిషం పాటు కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం తగినంత వాటర్ పోసుకోవాలండి. నేనైతే గనక నలుగురికి సరిపడా చేస్తున్నాను. అందుకని 2 కప్పుల దాకా వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంతమందికి చేస్తున్నారో చూసుకొని దాన్ని బట్టి వెజిటబుల్స్‌ని, వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 అంటే 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వెజిటబుల్స్‌ని కుక్ అవ్వనివ్వాలండి. మనకి వెజిటబుల్స్ అనేవి చక్కగా బాయిల్ అయిపోయినియి. ఇప్పుడు మనం ఇందులో అరోమాటిక్ పౌడర్‌ని యాడ్ చేయాలి. ఇది సూప్స్ కోసం యూజ్ చేస్తాము. థిక్‌నెస్ ఇస్తుందండి ఈ అరోమాటిక్ పౌడర్ అనేది. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేస్తున్నాను. మనకి సూప్ థిక్‌నెస్‌ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ అరోమాటిక్ పౌడర్‌లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. సో, మనం సాల్ట్‌ని చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాయిల్ అయితే మనకి సూప్ అనేది థిక్‌గా అవుతుందండి. ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది అనుకుంటే ఓకే. లేదు అంటే గనక ఇంకొక టేబుల్ స్పూన్ దాకా మనం అరోమాటిక్ పౌడర్‌ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మరగనిస్తే మనకి సూప్ అనేది రెడీ అయిపోతుందండి. మనకి అరోమాటిక్ పౌడర్ అనేది బయట సూపర్ మార్కెట్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. లేదు అంటే గనక ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. నాకైతే సూప్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే చల్లారాక కొద్దిగా చిక్కబడుతుంది. సో, ఈ స్టేజ్‌లో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతే, మన టేస్టీ హెల్తీ వెజిటబుల్ డిన్నర్ సూప్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని డిన్నర్‌కనే కాదు లంచ్‌గా కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో, ఈ హెల్తీ వెయిట్ లాస్ సూప్‌ని ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ అడిక్ట్స్ బై యువర్ శ్రావణి.